वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మీ అందరికీ నమస్కారం। ఈరోజు మనం ఏదైతే గతంలో లేదా పురాతన కాలంలో నిర్మించిన కట్టడాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం। అదేవిధంగా కొన్ని మీకు శాంపిల్స్, మనం ఏదైతే 5400 కిలోమీటర్లు ఈ చతుశాల చతుర్ముఖశాల ఇలాంటి గృహాల పరిశోధనలో మనం బయలుదేరాము కొన్ని నెలల క్రితం। ఆ రోజు తీసిన ఏదైతే వీడియోస్ ఉన్నాయో, ఏదైతే పరిశీలన విధానం ఉందో, 3 రకాలుగా పరిశీలన విధానం ఏదైతే దాదాపుగా కొన్ని స్టడీస్లో ఇవ్వడం జరుగుతుంది, ఆ విధానంగా జరిపిన విధానంలో కొన్ని గృహాలని మీకు నేను ఈరోజు చూపిస్తాను ఒక 2 మినిట్స్ వీడియో రూపంలో। అదేవిధంగా దాదాపుగా గతంలో ఎలాంటి గృహ నిర్మాణం చేసుకున్నారు అనే విధానాన్ని కూడా నేను ఈ వీడియో చూసిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఈ వేలో వస్తుంటే ఇక్కడ గృహాన్ని జీర్ణోద్ధరణ చేస్తున్నారు, అంటే మాడిఫై చేస్తున్నారు కొంచెం చూడండి। సో గేట్ అనేది ఏ విధంగా ఉంది చూడండి, ఆర్చ్ డిఫరెంట్ సైజులో డిఫరెంట్ డిజైన్లో నేను వాళ్ళకి పర్మిషన్ అడిగాను। సో వాళ్ళు లోపల వెళ్ళి కూడా చూడొచ్చు మొత్తం హౌస్ అని నాకు చెప్పారు। సో ఇక్కడ ఇంకొక వ్యక్తి కూడా నాకు పర్మిషన్ ఇచ్చాడు, సార్ మీరు లోపల వెళ్ళి మొత్తం చూసుకోవచ్చు అన్నారు। సో మనకు లోపల కనబడుతుంది చూసారా, సో వెళ్దాం ఒకసారి। మాత్రమే అందమైన ఎలివేషన్స్తో అందమైన ఏదైతే చిన్న చిన్న విగ్రహాలు, ఇలాంటి ఏనుగు బొమ్మలు, ఇలాంటివి మంచి దీపాలు వెలిగించే రకరకాలవి మనకు దాదాపుగా కనబడుతున్నాయి। సో చూడండి, దీనికి స్ట్రేట్గా నిలబడ్డాను ఇప్పుడు। సో ఇటువైపు చూడండి, ఇటువైపు చూడొచ్చు, అది వేరే లాగా ఉంది। సో సేమ్ కొలతలో ఇలా మధ్యలో ఉంది, అందంగా కనబడుతుంది। ఇదిగోండి, గ్రామంలో దాదాపుగా ఒక్కొక్క హౌస్ 300 ఫీట్లు బై 300 ఫీట్లు ఉంది, చాలా పెద్ద పెద్ద విస్తీర్ణంలో ఉన్నాయి। ఇటు పక్కన కూడా ఒక గృహం ఉంది, కూడా మార్గ మధ్యంలో ఒక హౌస్ నూతనంగా కడుతున్నారు। సో చూడండి, సో అక్కడ నుండి ఇక్కడ వరకు, సో ఇది ఒక బిట్టు, ఇది ఒక ఫేసింగ్, దీంట్లో మధ్యలో ఇచ్చారు। సో నా కార్ అనేది ఇక్కడ ఆగింది। ఇల్లుని కూడా నేను మీకు కంటిన్యూగా చూపిస్తాను, అక్కడ వరకే ఆ హౌస్। సో ఇటు చూడండి, సో మెయిన్ డోర్ మాత్రం చాలా స్ట్రైట్గా ఉంది, అదిగోండి మెయిన్ డోర్ మీకు వెలుతురు కనబడుతుంది కదా, అదిగోండి మాండో లోగిల్లు లాగా ఉంది। ఈ గృహం వచ్చేసి చాలా పెద్దగా ఉంది, ఇక్కడ వరకే, అది వేరే, మళ్ళీ అది వేరే, అది వేరే, ఇక్కడ వరకు మాత్రమే, ఇక్కడ వరకు మాత్రమే। ఈ రోడ్డు గుండా వస్తున్నాను, యాక్చువల్గా చాలా అన్ని సెంటర్ డోర్ మాండో లోగిల్లు లాగా ప్యాలెస్ లాగా ఉన్నాయి, ఇక్కడ నూతనంగా కడుతున్నారు, మీరు చూడొచ్చు। ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది వాళ్ళ ప్లేస్ అనేది। సో ఇలా చూడండి, ఇక్కడ మనుషులు వెళ్ళడానికి ప్లస్ అక్కడ అది కూడా సెంటర్లో ఇటు పక్కన ఉంది, కార్నర్కి ఏం లేదు చూడండి। సో అది కారు వెళ్ళడానికి యూజ్ చేస్తున్నట్టున్నారు, అయితే ఇది కొత్తగా కడుతున్నారు, మీరు చూడొచ్చు। ఇదిగోండి, హౌస్ అనేది చాలా అందంగా ఉంది। చాలా పెద్ద స్థాయిలో కడుతున్నారు। ఏదైతే గృహాలని చూడడం జరిగిందో వాటిలో చాలా అందమైన ఎలివేషన్స్ని నిర్మించుకొని చాలా గొప్పగా నివసించారు గతంలో। ఏదైతే నివసించిన కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు, ఏదైతే రాజవంశస్థులు, ఈ విధంగా అక్కడ మనకు చరిత్ర అనేది తెలుసుకోవడం జరిగింది। అదేవిధంగా ఆ గృహాల పరిశీలనలో
కొందరు నాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో లోపలికి వెళ్ళి చూడడం ద్వారా ఎలాంటి విధానం పాటించారు అనే విధానంలో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇలా మనం ఒక దీర్ఘచతురస్రాకారాన్ని వేసుకున్నాం. దీంట్లో మనకు తెలిసిన విధానం మనం ఏదైతే వాస్తు గ్రంథాలలో పురాతన కాలంలో ఇవ్వడం జరిగిందో వాటినే అక్కడ ఇవ్వడం జరిగింది. సో మీ అందరికీ తెలుసుంటుంది ఈ నిర్మాణం దాదాపుగా ఎలాంటి ఇటీవల కాలంలో ఎలాంటి పద్ధతుల్లో కూడా మనం పాటించడం లేదు. కానీ వాస్తు ప్రకారం నేను 100% కట్టుకున్నాను అని ఒక భ్రమపడుతున్నాము అంతే తప్ప సో ఎలాంటి ఖచ్చితత్వానికి కూడా మనం ఒక ఎక్స్పర్ట్ని ఎంచుకోవడం లేదు. సో దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. సో ఇక్కడ వాస్తు పద్ధతులు నియమాల్లో వాస్తు పద మండలానికి ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వడం జరిగింది గతంలో. అయితే ఇక్కడ మొదటిది మీ అందరికీ తెలుసు, పిశాచవిచ్చి, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండవది మనుష్యవిత్తి, మూడవది దైవవిత్తి, నాలుగవది బ్రహ్మవిత్తి. సో ఈ విధంగానే నాకు ఆ పాత ఏదైతే దాదాపుగా 300, 400, 500 సంవత్సరాల క్రితం నుంచి ఏదైతే ఆ గృహాలు కట్టినవి జరిగినవి, 150 సంవత్సరాల క్రితం కట్టినవి జరిగినవి, మరియు కొన్ని శిథిలమైపోయినవి కూడా నాకు అక్కడ కనబడడం జరిగింది. అయితే ఈ తమిళనాడు రాష్ట్రంలో ఎన్నో నగరాలని ఎంపిక చేసుకున్నాము. వాటిలో ట్రెడిషనల్ హౌజెస్ మరియు పురాతనమైన గృహాలని మేము ఎంచుకోవడం జరిగింది ఈ మీనావాస్తులో. అదేవిధంగా కేరళ రాష్ట్రంలో కూడా కొన్ని నగరాలను ఎంపిక చేసుకున్నాము. ఆ నగరాల్లో ఉన్న పాత గృహాలని, పాత కట్టడాలని, ఇలాంటి పెద్ద పెద్ద ప్యాలెసెస్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. సో అయితే మనం మొదటి వీడియోగా ఏదైతే 5400 కిలోమీటర్లు అని మనం ఒక టైటిల్ పెట్టి ఒక ఎపిసోడ్ చేయడం జరిగిందో దాంట్లో ఈరోజు మొదటి ఎపిసోడ్. అయితే మీరు చూసిన ప్రతి గృహంలో ఈ వాస్తు పద మండలాన్ని వాస్తు పదమండలం, ఈ వాస్తు పదమండలాన్ని ఖచ్చితంగా వారందరూ కూడా గతంలో పాటించారు. ప్రతి గృహంలో పాటించడం జరిగింది. కానీ ఇటీవల వదిలేసేయండి, ఇంకా దాని గురించి మాట్లాడడం అనేది వృధా. ఎందుకోసం అంటే, సార్ నాకు స్థలం లేదు సార్ అంత పెద్దది, సార్ నాకు అంతగానం బడ్జెట్ లేదు సార్ అలా అంత పెద్ద ఇల్లు కట్టుకోవడానికి, నేను మరియు నా యొక్క ధర్మపత్ని, నా యొక్క సంతానం, 2 పిల్లలు, 4 నివసించడానికి కొంచెం స్థలం ఉంది సార్, ఆ స్థలంలో సరిపోతుంది. కానీ ఇటీవల కట్టుకుంటున్న గృహ నిర్మాణంలో ఎలాంటి వాస్తు పద్ధతులని గతంలో నిర్ణయించబడినవి మనం పాటించడం లేదు. అయితే ఇక్కడ వాస్తు పద్ధతులు నియమాల ప్రకారం ఖచ్చితంగా మనం గృహం నిర్మించుకోవాలంటే స్థలం అనేది చాలా పెద్ద స్థాయిలో ఉండాలి, వైశాల్యంలో పెద్దగా ఉండాలి. సో మనం ఇటీవల కూడా ఎన్నో ప్రశ్నలు వచ్చాయి, కింద కామెంట్స్ వచ్చాయి. సార్ నాకు 60/20 ఉంది, 60/20 ఉంది, సార్ నాకు 70/15 ఉంది, సార్ నాకు 30/60 ఉంది. ఈ కొలతల్లో ఎలాంటి వాస్తు పద్ధతులు నియమాలు పాటించి గృహాన్ని కట్టుకోవడానికి రాదు. ఎందుకోసం అంటే నిజమైన వాస్తు పద్ధతులు నియమాలు ఏదైతే మన మహర్షుల ద్వారా ప్రతిక్షేపించబడ్డాయో అవన్నీ ప్రతిక్షేపించబడాలి, మనం అవన్నీ పాటించాలి. పాటిస్తేనే వాస్తు పద్ధతులు నియమాలు. మనకు అనుగుణంగా నిర్మించుకుంటే దానిని ఇంకేదైనా పేరు పెట్టుకోవాలి, కానీ మహర్షులు నిర్ణయించిన పేరుని మనం వాడుకోరాదు. వాస్తు శాస్త్ర ప్రకారం అనేది వాడుకోరాదు. నిజాయితీగా హార్ట్ఫుల్గా మనం అనుకున్నట్లయితే. కానీ ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు సార్, వాస్తు ప్రకారం ఇల్లు తీసుకున్నామా, ప్లాన్ తీసుకున్నామా, కట్టుకున్నామా. సో మనం ఇటీవల ఎన్నో పెద్ద పెద్ద చదువులు చదువురాని ఒక వ్యక్తి వచ్చి వాస్తు అని చెప్పి మనకి ఇట్లా ఒక A4 పేపర్ మీద ఇచ్చేస్తే మనం ఎన్నో పీజీలు PhDలు చేసినా దాన్ని నమ్ముకొని కట్టుకుంటున్నాం.
సో మనం ఏ స్థాయి దగ్గర ఉన్నాం, ఆలోచించే విధానం ఏ విధంగా ఉంది, మనం ఆ స్థాయిలో ఉన్నామా అనేది మనం అందరం ఒకసారి ఆలోచించాలి గౌరవనీయులైన ప్రజలారా. సో నాకు ఈ వాస్తుపద మండలం అక్కడ నాకు కనబడడం జరిగింది. వారు పిశాచ స్థానాన్ని వదిలివేయడం జరిగింది. అదేవిధంగా ఈ మనుష్య స్థానంలో ఎలాంటి అంటే బెడ్రూమ్స్ వచ్చినా, చిన్న చిన్న గదులు వచ్చినా వాటిని వారు అడ్జస్ట్ చేసుకున్నారు. ఆ రోజుల్లో పద్ధతి ప్రకారంగానే నివసించాలి అనే విధానం నాకు ఆ ఇళ్లలో కనబడింది. సో ఈ మనుష్య స్థానం అయిపోయింది మనకిప్పుడు. దైవస్థానము బ్రహ్మస్థానాన్ని వాళ్ళు ఏ విధంగా చేసుకున్నారంటే, ఇక్కడ చూడండి, ఇలా పిల్లర్స్ అనేవి ఉండేవి, కర్రతో స్తంభాలు ఉన్నాయి అన్నీ. ఉమ్మడి కుటుంబం ఎంతో గొప్పగా ఇక్కడ నివసించేది. మరి ఇప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కడికి పోయినాయేమో. సో ఇదంతా ఓపెన్ టు స్కై, అది దీర్ఘచతురస్రమైన చతురస్రమైన. సో ఇదంతా ఓపెన్ టు స్కై, స్తంభాలతో ఉండేది. వెలుతురంతా ఇక్కడి వరకు వచ్చేది, ఇక్కడ గోడ ఉండేది, ఈ బయట పక్కన ఆ లోపల పక్కన. సో ఈ గోడ ఉండి ఇక్కడ డోర్స్ అన్నీ ఉన్నాయన్నట్టు. సో అంటే ఇక్కడ చూడండి, బ్రహ్మస్థానంలో కన్స్ట్రక్షన్ లేదు, దైవస్థానంలో కన్స్ట్రక్షన్ లేదు. కన్స్ట్రక్షన్ ఎక్కడుంది? మనుష్య స్థానంలో మాత్రమే కన్స్ట్రక్షన్ ఉంది. ఆ పాత గృహాలలో, పాత రాజభవనాలలో. సో ఎందుకు ఈ విధానం మనకు ఏదైతే వాస్తు గ్రంథాలు, మహాగ్రంథాలు ఏవైతే మనం చదువుతుంటామో ఇటీవల, వాటిలో ఈ విధానం సేమ్ ఏదైతే మనుస్క్రిప్ట్లో ఉన్నట్టుగా, వాస్తుశాస్త్రాల్లో ఉన్నట్టుగా అనువాదించి మనకు ఇటీవల జనరేషన్స్కి అందించారు అనే విధానం చూస్తే, ఈ విధానం 100%గా గతంలో పాటించారు. అదే విధానం ఇంకా ఒకటే విధానం. సార్ 18 మంది మహర్షులు ఉన్నారు, 18 రకాలుగా రాశారు అని ఇంకా కొందరు భావిస్తున్నారు. సార్ ఈరోజు సమాజంలో ఒక్కొక్క వాస్తు వ్యక్తి ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. సార్ ఈయన చెప్పింది ఇంకా ఆయన ఒప్పుకుంటలేడు, ఆయన చెప్పింది ఈయన ఒప్పుకుంటలేడు. అంటే ఇదంతా ఏ దానికి వెళ్తుంది అని అంటే వ్యక్తిగత సిద్ధాంతాలకు వెళ్తుంది. కానీ ఏ మహర్షి చెప్పినా గతంలో రాసిన ఏదైతే వాస్తు గ్రంథాలు, వాస్తు శాస్త్రాలను మనం అనుకుంటామో, భావిస్తామో, ప్రతి దాంట్లో ఒకటే విధానం ఉంది. వారందరూ ఒకటిగా చెప్పడం జరిగింది సిద్ధాంతాన్ని, పద్ధతిని. ఈరోజు మనం వ్యక్తిగతంగా దాన్ని మార్చుకొని వ్యక్తిగతంగా ప్రజలకు చెప్పేస్తున్నాం. సో ప్రతి గృహం కూడా ఈ పద్ధతినే పాటించడం జరిగింది. ఒక పాత గ్రంథాన్ని చూసుకున్నట్లయితే వాస్తుకు సంబంధించింది, దాంట్లో ఏం చెప్పిందో నాకు అక్కడ అది కనబడింది. కానీ ఇటీవల మాత్రం కట్టిన ఏ గృహాలు కూడా గతంలో ప్రతిక్షేపించబడ్డ, రాయబడ్డ గ్రంథాల ప్రకారం లేదు. సో మనం అసలు నిజంగా వాస్తు పద్ధతులు పాటిస్తున్నామా? లేదండి, నిజంగా ఎలాంటి వాస్తు పద్ధతులు మనం పాటించడం లేదు. సో ఈ ఏదైతే వాస్తు పదమండలం అనేది నాకు ఆ గృహాల్లో చాలా పర్ఫెక్ట్గా కనబడింది. అదేవిధంగా మధ్య ద్వారం, ఇలా మధ్య ద్వారాలు కనబడ్డాయి నాకు. ఇక్కడ చూడండి, ఇలాంటి సెట్ బ్యాక్స్ ఉండి ఇలా మెయిన్ గేట్ అని ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి ముందు డిఫరెంట్గా కాంపౌండ్ వాల్ డిజైన్స్ అనేవి ఇలా ఉండడం జరిగింది. అంటే ఇంటిని వారు చాలా అందంగా, చాలా ఇష్టంగా కట్టుకునేవారు వాళ్ళు గతంలో. ఇప్పుడు మనం సింపుల్గా కాంపౌండ్ వాల్ వేసేసుకొని పెయింట్ వేసేసి ఒక మూల గేట్ పెట్టేస్తున్నాం. ఇప్పుడు తూర్పు మెయిన్ డోర్ వచ్చింది అనుకున్నాం అనుకోండి, ఉత్తరంలో స్థలం ఎక్కువ వదిలేసి అక్కడ గేట్ పెట్టేసి కార్ డైరెక్ట్గా వచ్చే విధంగా ఇచ్చేసుకుంటున్నాం. గేట్ అక్కడే ఉంది, అక్కడ నుంచి రావాలి. ఈ పద్ధతి గతంలో ఎక్కడా లేదు. తమిళనాడు రాష్ట్రంలో కానీ పాత పద్ధతులు పాటించిన గృహ నిర్మాణంలో ఇలాంటి పద్ధతులు లేవు. కేరళ ప్రాంతంలో కూడా ఇలాంటి పద్ధతులు లేవు. 5400 కిలోమీటర్లు కారులో తిరిగాము. తిరిగి చూస్తే పుస్తకంలో చదివిన గ్రంథంలో ఏముంది, అక్కడ వాళ్ళు ఏం కట్టుకున్నారో మ్యాచ్ అవుతుంది మొత్తం. కానీ ఇటీవల ఏం మ్యాచ్ కావడం లేదు. ఆ పాత గ్రంథాలకి, ఆ పాత వాస్తు విధానాలకి మారిపోయినాం.
ఆధునికంగా అభివృద్ధి చెందినం, ఆధునిక వాస్తుని అభివృద్ధి చెందారు శాస్త్రవేత్తలు, వాస్తు శాస్త్రవేత్తలని ఈరోజు డప్పు కొట్టుకుంటున్న విధానం సోషల్ మీడియాలో కనబడుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ ఏదైతే గేట్ ఉందో గేట్ కూడా మధ్య భాగంలో ఉండి మంచి డిజైన్స్ యొక్క కాంపౌండ్ వాల్ని చాలా కళాకృతిగా కళ్ళతో చూస్తే చాలా అందంగా కనబడేటట్టు ఆ ఇంటిని, ఆ మెయిన్ గేట్ని ప్లస్ కాంపౌండ్ వాల్ని, ఆ యొక్క ఎలివేషన్స్ని కూడా ఇంటికి చాలా అందంగా నిర్మించుకునేవారు, చాలా అపురూపంగా నిర్మించుకునేవారు. మీరు ఏదైతే వీడియోలో 2 minutes వీడియో ఇంత క్రితం మనం ప్లే చేసామో దాంట్లో మీరు విన్నారు, అది వింటే అది లైక్ చూసినట్లయితే దాంట్లో కాంపౌండ్ వాల్ డిజైన్స్ కూడా ఎలివేషన్స్ కూడా బాగా ఉన్నాయి. సో ఈ ఎపిసోడ్ని నేను ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకా కొన్ని డిజైన్స్ గృహాలని నేను మీకు, అంటే ఎలివేషన్ గృహాలని మంచి వాస్తు పద్ధతిలో పాటించిన లోపలికి వెళ్ళి తీసిన వీడియోలను కూడా నేను మీకు ఎపిసోడ్గా చూపిస్తాను. ధన్యవాదాలు.